కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మధ్య వివాదం చినికి గాలివానలా మారింది. ఎక్సైజ్ కమిషనర్ తిట్టడంతో తాను చాలా ఆవేదనకు గురయ్యానన్న నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి చివరకు ఉద్యోగం వీడాలని నిర్ణయం తీసుకున్నారు. కమిషనర్ తనను అకారణంగా దుర్భాషలాడారని, ఆ అవమానం తట్టుకోలేక కింద పడిపోయారన్నారు సోమిరెడ్డి. ఆ సమయంలో అధికారులు, మిత్రులు తనను ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. తనను ఈడియట్ అని తిట్టిన కమిషనర్ను ఆ మాట అనొద్దు సార్ అని ఎదురు చెప్పినందుకు కమిషనర్ ఈగో హర్ట్ అయిందనుకుంటారన్నారు సోమిరెడ్డి. తననే కాదు చాలా మంది సిబ్బందిని ఇష్టానుసారంగా దూషిస్తున్నారని ఆరోపించారు. 2 ఏళ్ల నుంచి కమిషనర్ తీరు ఇలాగే ఉందన్నారు. చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 ఏళ్లు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారన్న సోమిరెడ్డి ఆత్మాభిమానం వదులుకోలేనని, అందుకే ఉద్యోగం వీడాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. 30 సంవత్సరాలు ఎక్సైజ్ శాఖలో పనిచేశాను. ఎంతో నిబద్ధతతో నిజాయితీగా పనిచేశాను. మొన్న రాత్రి నేను మా శాఖలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న కమిషనర్ గారిని రూమ్లో కలవటానికి వెళ్ళినప్పుడు తను నన్ను ఏ చెప్పు చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఏదవా అని తిట్టితే నేను అలా అనొద్దు సార్ అని అన్నందుకు దాని పేరు మీద 15 నిమిషాలు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నేను మా యొక్క సున్నిత మనస్తత్వంతో నేను తట్టుకోలేక బయటకు వచ్చి మా మిత్రులకి, అధికారులకు కూడా చెప్పుకున్నాను. తొందరగా ఎవరి పరిస్థితి దాన్ని ప్రశ్నించకపోవడం వలన నేను తట్టుకోలేక కింద పడిపోయాను. నన్ను తర్వాత హాస్పిటల్ కేర్లో చేర్పించారు. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు మచ్చ లేకుండా నన్ను ఆ విధంగా కమిషనర్ హరికిరణ్